కాకినాడ జిల్లా తునిలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలో కోటనందూరు మండలం అల్లిపూడిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో 4 టీడీపీ కార్యకర్తలు, 2 వైసీపీ శ్రేణులకు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇందులో టీడీపీకి చెందిన లాలం బంగారయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో కార్యకర్త చింతకాయల శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోపక్క తొండంగి మండలం కొత్తిపల్లిలో టీడీపీ వైసీపీ మధ్య వాగ్వాదం జరగ్గా ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారయ్య మృతితో అల్లిపూడిలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.